అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్తో బాధపడే చాలామంది మగవాళ్ళు వాళ్ళకి ఎటువంటి ట్యాబ్లెట్స్ వాడుకుంటున్నా ఈ అంగస్తంభన సమస్య క్లియర్ అవ్వక అండ్ ఆల్మోస్ట్ ఎంత డోస్ ట్యాబ్లెట్స్ వాడుకుంటున్నా ఈ సెక్షువల్ ప్రాబ్లం క్లియర్ అవ్వక షాక్ వేవ్ థెరపీ చేయించుకొని లేకపోతే కొన్నిసార్లు ఇంజెక్షన్స్ కూడా యూస్ చేసి ప్రాబ్లం క్లియర్ అవ్వక సెక్షువల్గా ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళలో ఉన్న బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషను పినైల్ ఇంప్లాంట్ సర్జరీ. అసలు ఈ పినైల్ ఇంప్లాంట్ సర్జరీని ఏ విధంగా చేస్తారు అండ్ ఈ సర్జరీ చేయటం వల్ల వచ్చే ఉపయోగాలు ఏమిటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలున్నా, ముఖ్యంగా అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్కి నేను ట్రీట్మెంట్ చేస్తాను. చాలామంది మగవాళ్ళలో అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్తో బాధపడతా అంటే అంగం లోపల పెన్నిస్ లోపల ఉన్న ఈ కార్పోరా క్యావర్నోజా అనే మజిల్ డ్యామేజ్ అయిపోయి దీనికి రక్త సరఫరా రాక దానివల్ల ఈ అంగస్తంభన సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఈ కార్పోరా క్యావర్నోజా అనే మజిల్ పెన్నిస్లో ఉండే ఒక స్మూత్ మజిల్ అనమాట. ఎవరిలో అయితే డయాబెటీస్ అంటే షుగరు లేదా హైపర్ టెన్షన్, బీపీ ప్రాబ్లమ్స్ ఉంటాయో లేదా స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి అలవాట్లు ఉంటాయో అటువంటి వాళ్ళలో ఈ కార్పోరా క్యావర్నోజా మజిల్ డ్యామేజ్ అయిపోయి దానివల్ల ఈ అంగస్తంభన సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఎప్పుడైతే ఈ మజిల్ గనక ఆల్మోస్ట్ నార్మల్గా ఉన్న మజిల్ ఒక 60 to 70% డ్యామేజ్ అయిపోతే అటువంటి వాళ్ళలో ఇంకా ఎటువంటి ట్యాబ్లెట్స్ వాడినా ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా వాళ్ళకి ఇరెక్షన్ రాక ఈ అంగస్తంభన సమస్యతో బాధపడతా సెక్షువల్గా ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళలో ఉన్న బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అనంటే పినైల్ ఇంప్లాంట్ సర్జరీ. సో ఈ పినైల్ ఇంప్లాంట్ సర్జరీ అనంటే ఇది చాలా సింపుల్ సర్జరీ. సింపుల్గా ఏదైతే ఈ మజిల్ డ్యామేజ్ అయిపోయిందో ఈ మజిల్ని మనము ఈ సిలికాన్ ఇంప్లాంట్తో రిప్లేస్ చేస్తాము. అంటే పెన్నిస్ లోపల ఈ డ్యామేజ్ అయిపోయిన మజిల్ని దీన్నంతా మనము కోర్ చేసేసి ఈ మజిల్ని దాని ప్లేస్లో ఈ సిలికాన్ ఇంప్లాంట్ పెడతాం కాబట్టి ఇక అప్పుడు పెన్నిస్కి సెక్స్కి చేయడానికి కావాల్సిన స్టిఫ్నెస్ అనేది ఈ ఇంప్లాంట్ అనేది ఇస్తుంది అనమాట. సో ఒక్కసారి కనుక ఈ సర్జరీ చేయించుకుంటే ఇంకా వాళ్ళకి ఫ్యూచర్లో సెక్షువల్గా ఎటువంటి ట్యాబ్లెట్స్ అవసరం లేదు. వాళ్ళు ఎన్నిసార్లు అయినా సెక్షువల్గా కలవచ్చు, ఎంతసేపు అయినా సెక్స్ చేయొచ్చు. అసలు సెక్స్ గురించి వాళ్ళు ఎటువంటి ఆలోచన కానీ భయం కానీ ఏమీ అవసరం లేదు. జస్ట్ బ్రెయిన్లో వాళ్ళకి సెక్స్ చేయాలనే థాట్ వచ్చి పార్ట్నర్ కనుక ప్రిపేర్డ్గా ఉంటే వాళ్ళు ఎంతసేపు అయినా సెక్స్ చేయొచ్చు, ఎన్నిసార్లు అయినా సెక్స్ చేయొచ్చు. సో ఈ ఇంప్లాంట్ సర్జరీ అనేది ఎవరిలో చేస్తారు అనంటే ఎవరైతే ఈ పెన్నిస్లో ఉన్న మజిల్ ఆల్మోస్ట్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయి ట్యాబ్లెట్స్ వాడుతున్నా కూడా ఆ మజిల్ డ్యామేజ్ అనేది ఓవర్కమ్ అవ్వలేకపోతుందో, ట్యాబ్లెట్స్ మెడిసిన్స్ వాడుతున్నా లేకపోతే ఇంజెక్షన్స్ లాంటి ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా ఎరెక్షన్స్ రావట్లేదు, అటువంటి వాళ్ళలో ఈ పినైల్ ఇంప్లాంట్ సర్జరీ అనేది చేయటం జరుగుతుంది. ఇది మా హాస్పిటల్లో చాలా ఫ్రీక్వెంట్గా ఆల్మోస్ట్ మంత్లీ ఒక 8 to 10 పేషెంట్స్లో సక్సెస్ఫుల్గా ఈ సర్జరీ చేయటం అనేది జరుగుతుంది. ఇప్పుడు దాకా మోర్ దాన్ 150 to 160 సర్జరీస్ చేసాము పినైల్ ఇంప్లాంట్ సర్జరీస్ అనేది. ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ 2 to 3 సర్జరీస్ చేస్తాము పినైల్ ఇంప్లాంట్ సర్జరీస్. సో ఈ పినైల్ ఇంప్లాంట్ సర్జరీ అనేది ఓన్లీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి అంటే అంగస్తంభన సమస్యకి మాత్రం చేసే సర్జరీయే. అండ్ అది కూడా ఎవరిలో అయితే ట్యాబ్లెట్స్ వాడుతున్నా ట్యాబ్లెట్స్తో కూడా వాళ్ళకి ఎరెక్షన్ రాక ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకున్నా ఈ అంగస్తంభన సమస్యని ఓవర్కమ్ చేయలేక సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళలో మాత్రమే చేయడం జరుగుతుంది. అంతేగాని ఎరెక్షన్ ప్రాబ్లం అంటే అంగస్తంభన సమస్య ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సర్జరీ ఏమీ అవసరం లేదు. సో ఈ సర్జరీ చేయాలి అని అంటే ఫస్ట్ అసలు ఈ పెన్నిస్లో ఉన్న మజిల్ ఎంత డ్యామేజ్ అయింది అనేది ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే ఈజీగా అర్థమైపోయింది ట్యాబ్లెట్స్తో వర్కౌట్ అయిద్దా లేకపోతే షాక్ వేవ్ థెరపీ లేదా ESW ట్రీట్మెంట్ లేదా పిజో వేవ్ థెరపీతో ఎరెక్షన్స్ ఏమైనా ఇంప్రూవ్ అవుతాయి అని అర్థమైంది. సో వన్స్ క్లియర్గా మనము మజిల్ ఎంత డ్యామేజ్ అయింది అండ్ ట్యాబ్లెట్స్తో కానీ షాక్ వేవ్ థెరపీతో కానీ ఇంప్రూవ్మెంట్ ఏమైనా వచ్చిద్దని అసెస్ చేసుకొని అప్పటికి కూడా ఒక 1 or 2 months మ్యాక్సిమం 1 month మెడిసిన్స్ వాడుకొని అప్పటికి ఇంప్రూవ్మెంట్ లేదంటేనే ఈ సర్జరీ చేయటం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ పేషెంట్ రాగానే క్లియర్గా అసెస్ చేసి వాళ్ళకి ఫస్ట్ మెడిసిన్స్ స్టార్ట్ చేసి అప్పటికి ఇంప్రూవ్మెంట్ లేకపోతేనే ఈ పినైల్ ఇంప్లాంట్ సర్జరీ చేయడం జరుగుతుంది. సో ఇట్ షుడ్ బి లైక్ ఏ ఫైనల్ రిసార్ట్ అనమాట. సో మా దగ్గర చాలా రెగ్యులర్గా వెరీ సక్సెస్ఫుల్గా చేసే సర్జరీ ఇది. ఎవరైతే అంగస్తంభన సమస్యతో బాధపడతా మీ సెక్షువల్ లైఫ్ని ఎంజాయ్ చేయలేక చిన్న ఏజ్లోనే ఈ ప్రాబ్లం వచ్చి మీ ఫ్యామిలీ లైఫ్ని సెక్షువల్ లైఫ్లో ఇబ్బంది పడుతున్నారో, మీకు ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ అవ్వాలి, ఎరెక్షన్ ప్రాబ్లమ్ని
కరెక్ట్గా రీజన్ తెలుసుకొని మీ ప్రాబ్లం 100% సొల్యూషన్ కావాలి అనుకుంటే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. 100% మీ ప్రాబ్లం సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.